ఆదిశేషుడు మహావిష్ణువు తాండవాన్ని చూడాలనే కోరిక కలిగింది. శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకున్నాడు. అతనిని పతంజలి ఋషిగా జన్మించమని, రుద్రుని పూజించమని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు పతంజలి పరమశివుణ్ణి ఆరాధించగా చిదంబరంలోని ఆయన తాండవాన్ని దర్శనం కలిగింది. పతంజలి ఋషి పరమశివుని తాండవాన్ని మరలా దర్శించదలసిందిగా నందిని ప్రార్థించాడు. నంది ఈ ఆలయంకు వెళ్ళి స్వామిని ప్రార్థించు అని ఆదేశించాడు. పతంజలి ఈశ్వరునిగా దర్శనమిచ్చి తాండవాన్ని దర్శనంతో ఆశీర్వదించాడు. అందువలన ఈ ఆలయంలో స్వామికి శ్రీ పతంజలి నాథర్ ఆలయంగా పిలువబడ్డది. దండకారణ్యం నుండి కొంతమంది ఋషులు మహాశివుణ్ణి పూజించుటకు ఈ స్థలంకు వచ్చారని నమ్మకం. వీరు పూజించుటకు మహాశివుణ్ణి అనేక లింగాలుగా సృష్టించారు. నిజానికి శివుడికి అనేక లింగాలు సృష్టించిన ఇక్కడ అడుగు వేయడానికి కూడా స్థలం లేకుండా ఉన్నది. అందువలన ఇక్కడ ఇసుక పవిత్రంగా భావిస్తారు భక్తులు. తమతో పిడికెడు ఇసుక తమ గృహానికి తీసుకువెళ్ళేది. అందువలన ఈ స్థలానికి అష్టమాతృకా